శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎందరో త్యాగమూర్తుల ఈ యొక్క ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న 79వ స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజు దేశ ప్రజలందరూ స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆ రోజు అనేక మంది త్యాగ ఫలితమే ఈ రోజు మన యొక్క స్వాతంత్రానికి మూల కారణం. అలాగే ఈరోజు భారతదేశం అనేది మన యొక్క ప్రపంచంలో ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల పక్కన మనం ఈ రోజు నిలబడి ఉన్నాం. 79 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 12 సంవత్సరాల్లో ఈ దేశం ఎంత ఎదిగిందో చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఈ యొక్క ఎంతైనా ఉన్నది. ఈ రోజు భారతదేశం ఒకప్పుడు 12 ఏళ్ల క్రితం 30 స్థానాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ రోజు 4వ స్థానానికి వచ్చింది. జపాన్ పక్కన దోసి కూడా ఈ రోజు 4వ స్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో జర్మనీని కూడా పక్కకు తోసి ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రాబోతుంది. దీనందరికీ కృషి ఈ భారతీయులందరిదే. ఈరోజు ఈ యొక్క దేశంలో ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో భారతదేశంలో 25 కోట్ల మంది ఒక పేదవాళ్ల స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ యొక్క రోడ్ల నిర్మాణం చూసుకుంటే అద్భుతమైనగా రోజుకి 30 కిలోమీటర్లు హైవే రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఓడరేవుడికి అనుసంధానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు భారతదేశం మత్స్య సంపదలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఎగుమతి చేస్తున్నది మత్స్య పరిశ్రమ కూడా భారతదేశమే. అలాగే రైతులు పండించిన పంటలు 4 లక్షల కోట్ల రూపాయల్ని మనం ఇతర దేశాలకు ఈ రోజు ఎగుమతి చేస్తున్నాం. దీనికి కారణం ఎవరు? ఈ భారతదేశంలో ఉన్న రైతులు. ఆ రైతులు పంటలు పండించడం వల్లనే మన యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కావున ఈ రోజు ఈ యొక్క రైతులకి ఈ దేశం ఈ రాష్ట్రం గాని అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం అభివృద్ధి చెందాలంటే మన యొక్క వ్యవసాయం మనకు మూల ఆధారం. ఈ రోజు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. కావున ఈ రోజు రక్షణ వ్యవస్థ కోసం కూడా భారతదేశం ఉన్నత స్థాయిలో ఉంది. ఈ రోజు స్వతంత్రంగా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే సిద్ధాంతంతో అనేక అస్త్రాలను తయారు చేసి ఈ రోజు ఆపరేషన్ చిత్తూరులో మనం ప్రయోగించి ఈ ప్రపంచంలోనే గొప్పగా పేరు తెచ్చుకున్న దేశం భారతదేశం. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలండి. అత్యంత సాధారణంగా ఎవరికి జోలికి పోకుండా ఈ ప్రపంచంలోనే శాంతియుతంగా ఉండే దేశం ఏదయ్యా అంటే మీరందరూ ఏ దేశం అంటారు? భారత్ అంటారు. అంటే మనం ఎవరి జోలికి పోవం. ఎవరి సంపద గాని ఇతర దేశాల్లో ఉన్న భూములు ఆక్రమించాలని గాని వాళ్ళ సంపద కొల్లగట్టాలని గాని ఈ దేశానికి లేదు. ఈ దేశ పౌరులు కూడా అలాంటి వాళ్లే. ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర దేశ ఆస్తుల కోసం పాటుపడలేదు. కానీ మనం బాగుంటున్నామని ఈ రోజు ప్రపంచంలో మన చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆ దేశాలు వెనకబడిపోతున్నాయని వాళ్ళని రెచ్చగొట్టి మన దేశం మీదికి తోలుతున్నారు, తొడేళ్ళని తోలినట్టు. కానీ అవన్నీ మనం ఏమీ చేయలేం. మన 140 కోట్ల మంది భారతీయులు ఐక్యతగా ఉంటే ఈ ప్రపంచంలోనే ఒక భారతదేశం అనేది ఒక విశ్వ దేశంగా విశ్వ ప్రామాణికంగా కూడా ఈ ప్రపంచానికి మనం శాంతియుతం చేయగలం. ఈ ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలవగలం. అలాగే అందుకని ఈ భారతదేశంలో ఒక విషయం, ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత మంది యువకులు ఈ భారతదేశంలోనే ఉన్నారు. 26 కోట్ల మంది యువకులు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు. ఇది దేశ విదేశాలకు వెళ్లి వీళ్ళందరూ కూడా అనేక జాబులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ఆ యొక్క ప్రపంచంలో ఉన్న సంపదని మన దేశానికి తీసుకురావడం జరుగుతుంది. కావున ఈ రోజు ప్రపంచంలో అత్యంతంగా కష్టపడుతున్న దేశం ఏదంటే భారతదేశం మాత్రమే. అలాంటి ఈ దేశానికి మన యొక్క దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీనికి మనం రక్షణగా నిలబడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై హింద్.